బయలుదేరాలి. మదర్ మేరీకి సీరియస్ గా ఉందట, నిన్ను చూడాలనుకుంటుంది. అమ్మా, గురుగారు ఒకసారి ఆ పేపర్ ఇస్తారా? ఆడపిల్ల అడిగితే ఆ మాత్రం ఇవ్వకుండా ఉంటాడా? అడగడం ఎందుకే, తీసేసుకోవడమే. పొద్దున్న కళ్ళకొచ్చేలా ఉన్నాడే. పదండి, పదండి. ఈ పాటికి మన గురుడు యాక్షన్ లో దిగి ఉంటాడు. అనుకున్నట్టే ఆ బాక్స్ లో బంగారం మందైతే మనం కోటీశ్వరం అయిపోతాం. అది సరే, షిప్ లో నుంచి బంగారం కొట్టేశాక ఇక్కడికి ఎలా చేరుకుంటాడు? షిప్ పక్కన ఇంజిన్ బోర్డు సిద్ధంగా ఉంది. ఓడలోంచి అందు దిగడం, ఇక్కడ చేరుకోవడం. వెరీ సింపుల్. మమ్మల్ని ఆపాలని ప్రయత్నించారంటే ఆలోచించకుండా ఈ పిల్ల ప్రాణాలు తీయటం నా పాలసీ. కృష్ణ, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయే ముందు నీ గురించి తెలిసి నిజాన్ని చెప్పకపోతే పాపాత్మరాలవుతాను. నిన్ను అమ్మా బాబు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు, కానీ నిన్ను పసిబిడ్డగా నాకు అప్పగించింది ఒక డాక్టర్. ఆయన్ని కలుసుకుంటే దీనిలో అన్ని వివరాలు ఉన్నాయి. ఆయన పేరు అమ్మా. లోకాన్ని మనం ప్రేమించిన రోజు లోకం మనల్ని ప్రేమిస్తుంది. గాడ్ బ్లెస్ యూ బాబా. కృష్ణ పుట్టినరోజు పూట ఊళ్ళో లేకుండా పిక్నిక్ అని వెళ్ళావు. నాకెలా తోస్తుంది అనుకున్నావు? ఇంత వయసు వచ్చినా వాడు ఇంకా నీ కళ్ళ ముందే కూర్చుని ఉండాలంటే ఎలా? అది సరే గాని పూర్ణ, ఇవాళ నువ్వేదో గుడికి వెళ్ళాలన్నావు. అయ్యో రామా, మర్చిపోయాను. ఇవాళ వాడి పుట్టినరోజు కదా, వాడు ఎలాగూ ఊళ్ళో లేడు. అందుకని మన ఇద్దరం గుళ్ళోకి వెళ్ళి వాడి పేరు పూజ చేద్దాం అనుకున్నాను. పుట్టినరోజు వాడిది, పూజలు మనవేనా? అవునండి, వాడి కోసం ఎన్ని పూజలైనా చేయాలి, ఎంతమంది దేవుళ్ళకైనా మొక్కాలి. క్రిందటి జన్మలో ఏ దేవుడికి ఏం తక్కువ చేశానో తెలియదు. నా మొదటి బిడ్డ మొహమైనా చూడనివ్వకుండా తీసుకుపోయాడు. మిగిలిన వీరినైనా మన కలకాలం మిగల్చాలేనండి ఈ పూజలన్నీ. ఊరుకో పూర్ణ, ఊరుకో. చూడు,
వాడి గురించి నువ్వు అనవసరంగా బెంగ పెట్టుకుంటావు గాని వాడు మాత్రం దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఎక్కడో కాలు. హలో అంకుల్, నేను ఇదే హోటల్ మహారాజా సూట్ లో దిగిన కస్టమర్ ని, పేరు విజయ్. ఇవాళ నా బర్త్డే, ప్లీజ్ బ్లెస్ మీ. గార్డెన్ మే ఉదర్. మీరు హిందీకి బెదరద్దు. సాయంత్రం ఇదే గార్డెన్ లో పార్టీ, మీరు తప్పకుండా రావాలి.